యెమెన్లో భారతీయ నర్స్ నిమిషప్రియకు మరణశిక్ష తేదీ సమీపిస్తోంది. జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దౌత్యపరమైన సాయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంది. బ్లడ్ మనీ కింద సొమ్ము ఇచ్చేందుకు కేంద్రం సాయం చేయాలని ఎంపీలు కోరారు. బ్లడ్ మనీ ఇచ్చి క్షమాభిక్ష కోరితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. దౌత్యపరంగా సాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించారు. ఎలాగైనా ఉరిశిక్షను ఆపాలని ఆమె కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే యెమెన్లో అంతర్గత సంక్షోభం దృష్ట్యా దీనిపై చర్యలు జరిపేందుకు భారత ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిమిషప్రియ ఇష్యూలో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే తాజాగా ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 14లో ఉండనున్నట్టు తెలుస్తోంది. కాగా 16న మరణశిక్ష అమలు నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్ న్యాయవాది రాజేంద్ర బసంత్ పేర్కొన్నారు. కాబట్టి త్వరగా విచారణ జరపాలని కోరారు ఆయన. ఈ సందర్భంగా షరియత్ చట్టం ప్రకారం బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తే నిమిషను విడుదల చేయవచ్చని ఆయన ధర్మాసనానికి తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం, అలాగే సాయుధ దళాలను బలహీనపరిచే చర్యలకు పాల్పడడంతో పాటు హత్య వంటి అనేక నేరాలకు యెమెన్ చట్టం మరణశిక్ష విధిస్తూ ఉంటుంది. అయితే కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ ఇక్కడే నర్సు కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలో తమ కుటుంబంలో ఆర్థిక సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వాటిని తీర్చేందుకు ఆమె ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2008లో నిమిషప్రియ యెమెన్ దేశానికి వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. కొన్ని రోజులు ఉద్యోగం చేసిన తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన నిమిష థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి యెమెన్ వెళ్లారు. అయితే 2012లో వీళ్ళిద్దరికీ ఒక కూతురు పుట్టింది. దీంతో అక్కడ బిడ్డను పెంచడం కష్టం అవుతుందని నిమిష భర్త థామస్ పాపను తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కానీ నిమిష అక్కడే ఉండి ఉద్యోగం చేస్తుంది. తర్వాత చిన్న క్లినిక్ ప్రారంభించింది. యెమెన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి కంపల్సరీగా ఉండాలి. ఆ దేశ నిబంధనల ప్రకారం తలాల్ అదిబ్ మెహదీ అనే ఒక యెమెన్ దేశానికి చెందిన వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ను ప్రారంభించింది. అయితే కొన్నేళ్ల పాటు క్లినిక్ బాగానే నడిచింది. ఆ తర్వాత క్లినిక్లో భాగస్వామిగా ఉన్న మెహదీ వచ్చే ఆదాయాన్ని అక్రమంగా తీసుకుంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నిమిష ఆరోపించింది. అదే విషయంపై 2016లో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక అతని వేధింపుల నుంచి తప్పించుకునేందుకు మెహదీకి మత్తుమందు ఇచ్చి చంపినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఆమెను జైలుకు తరలించారు. అయితే అప్పుడు ఈ కేసును ఛేదించిన స్థానిక పోలీసులు మెహదీ అనే యెమెన్ దేశానికి చెందిన వ్యక్తి నుంచి తన పాస్పోర్ట్ను తీసుకునే క్రమంలో జరిగిన వివాదంలో నిమిష అతడికి మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం యెమెన్ దేశ నిబంధనల ప్రకారం నిమిషకు మరణశిక్షను విధించింది. అయితే తన మరణశిక్షను రద్దు చేయాలని ప్రియా క్షమాభిక్ష కోరిన ఆ దేశ అధ్యక్షుడు అందుకు తిరస్కరించారు. ఆమె మరణశిక్ష అమలుకు ఆమోదం తెలిపాడు. దీంతో ఈ నెల 16న ఆమెకు మరణశిక్షను అమలు చేస్తున్నట్టు యెమెన్ జైలు అధికారులు స్పష్టం చేశారు. ఉరిశిక్ష పడిన కేరళ నర్సును కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే నిమిష ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సనాలోని జైల్లో ఉన్నారు. అయితే భారత్కు హౌతీ తిరుగుబాటుదారులకు ప్రత్యక్ష అధికార సంబంధాలు లేకపోవడం వలన ఆమె కేసు చర్చలు కష్టంగా మారుతున్నాయి. పైగా హౌతీ పరిపాలన తాలూకా సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా 2024లో ఆ మరణశిక్షను సమర్థించింది. మరోవైపు నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ అధికారులు యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బ్లడ్ మనీ ద్వారా వారిని ఒప్పించాలని చూస్తూ ఉన్నారు.